నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024 సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు రాబోయే అమావాస్యలో కుంభరాశి వారి జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి. మరి ఎలాంటి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి దేవతారాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ముందుగా మనం ఆగస్టు నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశిలో కుజుడు, గురుడు సంచరిస్తున్నాడు. అలాగే కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు. కన్యరాశిలో కేతువు, కుంభరాశిలో వక్రీగతిలో శని భగవానుడు సంచరిస్తున్నాడు. అలాగే మీనరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా కుంభరాశి వారికి ఆగస్టు 4వ తారీఖులో అమావాస్య రోజున రవి పుష్కర యోగాన్ని పొందబోతున్నారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో అష్టమ కుజుడు అలాగే అర్ధష్టమ గురుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కుంభరాశిలోకి ధనిష్ట నక్షత్రంలో 3వ పాదంలో అలాగే 4వ పాదంలో జన్మించిన వారు మరియు శతభిష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారికి రాశిలోనే శని భగవానుడు వక్రీగతిలో ఉన్న కారణంగా అర్ధష్టమ కుజుడు అలాగే అర్ధష్టమ గురుడు కారణంగా అర్ధష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా వీరికి గ్రహాల్లో ఎక్కువ గ్రహాలు ప్రతికూల ఫలితాలను ఇస్తున్న కారణంగా ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలాగే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర దీపం పెట్టడం, అలాగే తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు అదృష్టాన్ని పొందుతారు. అలాగే కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం అలాంటివి చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వల్ల మీకున్న అప్పులు, బాధలు అలాగే రోగ సమస్యలు తొలగిపోతాయి. తెల్ల జిల్లేడు చెట్టులో ఉన్న వినాయకుడు రూపాన్ని ఇంటికి తెచ్చుకొని సింధూరం, తంత్రయంత్రాలను, కాలభైరవ లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని మీ ఇంటిలో పెట్టుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది, లక్ష్మి సిద్ధిస్తుంది మరియు వాహనం సిద్ధి కలగడంతో పాటు విదేశీ సిద్ధి అనేటువంటి 16 రకాల సిద్ధులను మీరు పొందుతారు. అందువల్ల మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటే మీ జాతకంలో ఉన్న ప్రతికూల గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారి మీకు అనుకూల ఫలితాలుగా ఉంటాయి. అంతేకాకుండా కుంభరాశి వారు ఈ సమయంలో వాహన ప్రయాణాలు అలాగే జల ప్రయాణాలు మరియు వాయు ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఆగస్టు ప్రారంభంలో కుంభరాశికి చాలా బాగుంటుంది, కానీ చివరి భాగంలో సవాళ్లు ఎదురవుతాయి. వృత్తిపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి, కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్తులు బిజీగా ఉంటారు, లాభాలు అందుకుంటారు, ఆస్తి కొనుగోళ్లు, వివాహాలతో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు ప్రేమను దూరం చేయలేవు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది, సమస్యలకు ధైర్యంగా ఎదుర్కొంటారు. వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. అవివాహితులకు శుభయోగం కలుగుతుంది. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పత్రాలు, రసీదులు జాగ్రత్త. సంతానం మొండితనం చిరాకు పెట్టిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. అయిన వారితో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సర్దిద్దుకుంటారు. రిటైర్డ్ అధికారులకు ఆత్మీయ వీడుకోలు పలుకుతారు. అలాగే కుంభరాశి వారికి నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ ద్వితీయార్థంలో ఇబ్బందులు ఉండవచ్చు. అందువల్ల మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో ఒక విధంగా నిరాశపరుస్తాయి, కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. నెల 2వ భాగంలో స్థానికుల వారి ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా చూస్తే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 4వ ఇంట్లో కూర్చొని దేవగురువు బృహస్పతిలో పాటు 10వ ఇంటిపై దృష్టిని ఉంచాడు. పని ప్రదేశంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. మీ కార్యకలాపాల్లో బలం ఉంటుంది, ఆధిపత్యం పెరుగుతుంది మరియు పని కూడా సమర్థవంతంగా ప్రశంసించబడుతుంది. పనిలో మీ ప్రయత్నాలన్నీ మొత్తం ఉద్యోగ స్థితిని బలోపేతం చేస్తాయి. విద్యార్థులు వారి వృత్తిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు మరియు వారు చదువులో వారి కష్టపడి కొనసాగుతారు. మీరు విద్యారంగంలో క్రమబద్ధమైన మరియు తారీఖు మార్గంలో ముందుకు వెళ్తారు. ఏదైనా ఉంటే అది ఎందుకు, అది
దేనికోసం, కారణం ఏంటి, స్వదేశీయుల నుంచి విద్యార్థిగా తీర్చిదిద్దే ఉత్సాహత మనలో ఉంటుంది. తెలుసుకోవాలని ఈ కోరికను విద్యార్థులను మీ విద్య గురించి లోతైన అవగాహన పొందేలా చేస్తుంది మరియు తద్వారా వారు తమ విద్యా వృత్తిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఈ నెలలో కొన్ని ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. దేవగురువు బృహస్పతి 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 4వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు సభ్యులందరిలో పరస్పర ప్రేమ ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో సహనం స్థాయిలు పెరుగుతాయి మరియు తద్వారా ఒకరి ప్రయోజనాల చుట్టూ చూస్తారు. ఈ కాలంలో స్థానికులు కుటుంబాన్ని సరిగా కొనుగోలు చేయడంలో విజయాన్ని పొందుతారు మరియు కుటుంబ ఆదాయం పెరుగుతుంది. మేము మీ ఆర్థిక పరిస్థితిని చర్చిస్తే నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందవచ్చు. 2వ ఇంట్లో రాహు ఉండటం వల్ల డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. స్థానికులు డబ్బుతో సుఖంగా ఉంటారు మరియు ఏం చేయాలో మరియు డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. మీరు కొంత గందరగోళంలో లేదా మీరు ఏదైనా డబ్బు ఖర్చు చేయడం కూడా ముగించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ మాసంలో స్థానికులు శ్రద్ధ వహించాలి. 2వ ఇంట్లో రాహు ఉండటం మరియు 8వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఆహారపు అలవాట్ల పట్ల మంచి శ్రద్ధ అవసరం. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులవుతారు. ఆందోళన కలిగించిన సమస్యలు సద్దుమణుగుతాయి. కొత్త మొత్తం పొదుపు చేయగలుగుతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు కార్యక్రమాలు సాగవు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. రవి సంచారం వలన శుభ ఫలితాలు పొందగలుగుతారు. శరీర సౌఖ్యం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తలపెట్టిన పనులు పూర్తి అవ్వవు. అయినా కుజుడు సంచారం వలన అనుకూలంగా లేదా భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు రావు. అనారోగ్య సమస్యలు, అన్నదమ్ముల యొక్క విభేదాలు కూడా కొంచెం కలగవచ్చు. అలాగే బుధగ్రహ సంచారం వలన అనారోగ్య సమస్యలు రాగలవు. ఉద్యోగంలో అధికారులతో ఆ కారణంగా చిన్న విభేదాలు రావచ్చు. కొంచెం కుటుంబ కలహాలు కూడా ఏర్పడవచ్చు. శారీరక శ్రమ తగ్గి శారీరక సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలమవుతాయి. జీవిత భాగస్వామితో అకారణంగా విరోధం ఏర్పడవచ్చు. సంతానంతో తోటి ప్రతికూలత వాతావరణం, ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి కాక చికాకు వస్తుంది. ఈ మాసం ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి రవి అనవసరమైన ప్రయాణాలు చేయవచ్చు. పనిలో ఆటంకాలు కలగవచ్చు. సో మీరు చేయవలసిన ఇంకో పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి స్ఫటిక మూల సమర్పించండి. అలాగే మీకు కలర్స్ వచ్చేసి ఎల్లో, పింక్, పర్పుల్, వైట్, ఆరెంజ్ లక్కీ కలర్స్ అని చెప్పవచ్చు. అలాగే మీ లక్కీ నెంబర్స్ వచ్చేసి 4, 11, 26, 35, 44, 54. అలాగే మీ లక్కీ డేస్ చూసుకున్నట్లయితే బుధవారం, ఆదివారం, గురువారం, మంగళవారం. సో చూశారు కదండి. మరి రాబోయే అమావాస్య అంటే ఆగస్టు 4వ తారీఖు రాబోతున్న అమావాస్య వల్ల కుంభరాశి వారి జీవితంలో జరిగే విషయాలేంటి, వీరు చేయవలసిన పరిహారాలేంటి, పాటించవలసిన దేవతారాధన ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.